రెగ్యులర్‌గా చేసే ప్రాసెస్‌లో కాకుండా ఇలా డిఫరెంట్‌గా దొండకాయ ఫ్రైని ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. వెల్కమ్ టు తాజా రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలోని చాలా కొత్త పద్ధతిలోని దొండకాయ ఫ్రై చేయడం కోసం అని చెప్పి దొండకాయ ముక్కల్ని ఉప్పు పసుపు వేసి ఇలా ఉడికించి తీసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకొని వేడయిన తర్వాత కొంచెము వేరుశనగ గింజలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంటే ఒక టేబుల్ స్పూన్ వేరుశనగ గింజల్ని ఇక్కడ నేను తీసుకున్నాను. వాటిని మంచిగా ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే దీంట్లోని ఒక స్పూన్ వచ్చేసి నువ్వులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోని ఒక స్పూన్ వరకు కూడా నువ్వులు వేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని గ్యాస్ స్టవ్ని ఫ్రై చేసుకోవాలి. ఒక 3 ఎండుమిర్చి కూడా వేసుకొని మంచిగా వీటిని కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఇలా ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. చూసారు కదా, గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని మనము పక్కన పెట్టుకుందాము. మళ్ళీ స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని అది వేడయిన తర్వాత దీంట్లోని ఒక 4 స్పూన్స్ వరకు కూడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయిన తర్వాత దీంట్లోని జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా చూసుకొని వేసుకోండి. ముందు కూడా వేసుకున్నాం కదా, సో ఇప్పుడు కూడా మీరు కావాలంటే కొంచెం మీ టేస్ట్కి సరిపడా ఎండుమిర్చి వేసుకోండి. ఇవి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లోని బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోని మనము ఉడికించి ముందుగా రెడీగా పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటర్ అంతా కూడా తీసేసి ఆ దొండకాయ ముక్కల్ని దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందే పసుపు ఉప్పు వేసి ఉడికించుకున్నాం కాబట్టి ఇప్పుడు ఉప్పు వేసేటప్పుడు మీరు కొంచెం చూసుకొని వేసుకోండి. మరీ ఎక్కువైపోతే తినలేం కాబట్టి చెక్ చేసుకొని మీ టేస్ట్కి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. ఇలా బాగా మంచిగా ఆయిల్లోని మొత్తం అన్నీ కూడా మిక్స్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత దీంట్లోని మనము గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకున్న వేరుశనగ గింజల పౌడర్ ఉంది కదా, అది ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి. ఆ పొడిని కూడా వేసుకొని తర్వాత దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీకు కారం కావాలంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. ఎండుమిర్చి వేసుకున్నాం కదా, అందుకని మీకు కావాలంటేనే కారం వేసుకోండి. అంతే అండి. స్టవ్ ఆఫ్ చేసేసి పచ్చి కొబ్బరి వేసుకొని బాగా మిక్స్ చేసేసి చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఈ ప్రాసెస్లో కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది, మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్స్లో షేర్ చేసుకోండి. సర్వింగ్ బౌల్లో తీసుకున్నాక కూడా కొంచెం పచ్చి కొబ్బరితోటి మీరు కావాలంటే గార్నిష్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.